10 సంవత్సరాలు తెలంగాణ ఎట్లుండే? నీళ్ల కష్టాలుండేనా? కరెంటు కోతలుండేనా? కంటి నిండా నిద్ర, చేను నిండా నీళ్లు, కావలసినంత కరెంటు. కానీ ఇప్పుడెట్లుంది? దయచేసి ప్రజలు గమనించాలి, చర్చ పెట్టాలి, పోరాటాలు చెయ్యాలి. ఇవి కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు. రాష్ట్రం మొత్తమేమో గాని కేసీఆర్ సొంత ఇంట్లోనే తాగునీటికి కరువొచ్చింది. తాగునీటి ట్యాంకర్ వస్తే తప్ప అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ ఉంటున్న నివాసంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది కార్యకర్తలు ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు ఆ నివాసంలో తాగునీటి ట్యాంకర్ కనిపించింది. విషయం ఏంటని ఆరా తీస్తే కేసీఆర్ ఉంటున్న ఇంట్లో బోరులో నీరు ఇంకిపోయిందట. తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడిందట. అందువల్లే ప్రైవేటు ట్యాంకర్ ద్వారా తాగునీటిని తెప్పించుకున్నారట. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో నీటి కరువు ఏర్పడటం, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పరిపాలనలో ఇలానే ఉంటుంది. అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే నీటి కరువు అంటే ఏంటో తెలుస్తోంది. దానివల్ల సామాన్య ప్రజల నుంచి కేసీఆర్ వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోలు, ఫోటోలు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అనుకూల నెటిజన్లు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. వారు చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఇంట్లో తాగునీటి సమస్య పెద్ద రాజకీయ అంశంగా మారింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదానికి దారితీస్తోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని